న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గత 3 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన రైతు మహోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు మహోత్సవ కార్యక్రమం గత 3 రోజులుగా హుస్నాబాద్ పట్టణంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లాతో పాటు చుట్టూ ఉన్న కరీంనగర్, జనగాం, హన్మకొండ జిల్లాల నుండి వచ్చిన రైతులు 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వ్యవసాయంలో నూతన టెక్నాలజీ, వివిధ మార్పుల గురించి చాలా క్లుప్తంగా తెలుసుకున్నారు. మనం ఇక్కడ కిసాన్ మేళా పెట్టడం వల్ల జరిగింది సార్. మన రైతులు చాలామంది నాకు చెప్తే అదే ఎక్కువ చూడలేదు నేను అని. థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి. సార్ కాల్లో మాట్లాడుతున్నారు. సార్ రాలేకపోతున్నందుకు సార్ ఫోన్లో మాట్లాడతారు. చాలా బాగుంది సార్. సెకండ్ డే మనకి సిద్దిపేట నుంచి ఇంకా చేయాలని చాలా మంది రైతులు వచ్చారు సార్. థర్డ్ డే మనకి ఇలాంటి అంటే మనకి ఏమి నెక్స్ట్ లెవెల్ లేదు కాబట్టి మార్నింగ్ కంటిన్యూస్గా మాట్లాడటం కామెడీ ఉన్నారు. తర్వాత శాలువా మూమెంట్ కనిపిస్తున్నారు. గ్రంథాలయ చైర్మన్ గారికి శాలువా మూమెంట్తో సత్కరిస్తున్నటువంటి మరియు అధికారుల బృందం. ముఖ్యంగా ఈ 3 రోజుల మున్సిపల్ కమిషనర్ గారికి హుస్నాబాద్ లో పెడితే కరీంనగర్, వరంగల్, అదేవిధంగా జనగామ జిల్లా రైతులు కూడా ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించుకుంటారు. వారిని కూడా చైతన్యపరిచినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ రైతు మహోత్సవం అనేది హుస్నాబాద్ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా చాలా మంది రైతులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున మొత్తం అన్ని సెషన్స్ అటెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనము ఏర్పాటు చేసుకున్న ప్రదర్శనలు, స్టాల్స్ అన్ని కూడా సందర్శించి టెక్నాలజీ ఏ విధంగా ఉంది, వ్యవసాయంలో లేటెస్ట్ గా మార్పులు ఏమొచ్చినాయి, పంటల మార్కెటింగ్ సంబంధించి ఏమేమి నడుస్తున్నాయి మార్కెట్ లో అని కూడా వారు చాలా డీటెయిల్డ్ గా ముఖాముఖి ఇంటరాక్ట్ అవుతూ ప్రతి ఒక్క సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం కావచ్చు, వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, ఎరువులు తగ్గియడం లేదంటే పురుగు మందుల్ని వాడకుండా ఏ విధంగా మనము పంట నుంచి దిగుబడి అనేది సాధించవచ్చు, అట్లా అనేక అంశాల మీద ఈ 3 రోజులు కూడా చాలా విస్తృతంగా చర్చలు జరిగినాయి. అదేవిధంగా లైవ్ గా కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని శాంపుల్స్ పెట్టున్నాము. కొన్ని పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వేరే